ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక పక్కా క్లారిటీ ఉంటుంది అంతే. ఎందుకంటే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాసిక్, రాయ్పూర్, కోల్హాపూర్, మన సౌత్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంది. చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఏమంటే కొద్దిగా వాయిస్ వచ్చేసి డల్గా ఉంది, వాటర్ పడలేదు, ఫుల్ కోల్డ్, కాఫ్, తిరిగేసి వచ్చినాను కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బట్ వీడియో అయితే క్లియర్గా లాస్ట్ వరకు చూడండి, పక్కా క్లారిటీగా ఉంటుంది అనమాట. మనం స్టార్ట్ చేసినాము ఫస్ట్ హైదరాబాద్, ఇంకా ముంబైకి వెళ్ళినాము. ముంబైని ఇంకా మళ్ళీ త్రూ బస్సులో నాసిక్కి వెళ్ళినాము. నాసిక్ని ఇంకా మళ్ళీ త్రూ బస్సులో రాయ్పూర్ వెళ్ళాను. మళ్ళీ మనకి ఢిల్లీ, ఛత్తీస్గఢ్ ఆల్రెడీ మనం పోయేసి వచ్చినాము. దాని తర్వాత నెక్స్ట్ కోల్హాపూర్. అంటే మొత్తానికి ఇవన్నీ తిరిగిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఏమ్రా అంటే ఇది ఇక్కడ వచ్చేసి నాసిక్ వచ్చేసి మనం అనుకుంటేనే చాలా చిన్నది, కానే కాదు. నాసిక్ దాదాపుగా మన కోలారు, మదనపల్లి చుట్టుపక్కల ఎన్ని మార్కెట్లు ఉన్నాయో అంత పెద్దదన్నమాట నాసిక్. దాని తర్వాత రాయ్పూర్. ఈ రెండు వచ్చేసి ఆ రెండు చోట్ల టొమాటో వచ్చినాయి అంటే, రాలేదు అంటే నీకు ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ అనేది ఆ రెండు చోట్లనే ఆధారపడి ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇన్ఫర్మేషను వెళ్ళి కనుక్కునేది ఒక రకంగా ఉంటుంది. ఇది వచ్చేసి ముంబై జస్ట్ ఫోన్ చేసి కనుక్కునేది ఒక రకంగా ఉంటుంది. మెయిన్ ఏం రా, కానీ వెళ్ళి పర్సనల్గా చూసి కనుక్కుంటేనే 100% లేట్ అయింది ఇక్కడ. బట్ లేట్గా వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అన్ని చూడండి ఏమంటే ఇక్కడ ఓన్లీ మహారాష్ట్ర లేవా అనేది పెద్ద వాళ్ళు చెప్పింది ఏమంటే క్లియర్గా టమాటాలు పెట్టిండే ఫార్మ్ మార్కెట్ చూపిస్తాను. దాని తర్వాత టమాటాలు పెట్టాలా లేదా అదొక పెద్ద మదనపల్లి కంటే ఇంకా చాలా పెద్ద మార్కెట్, వాళ్ళకి పెట్టేసి చాలా పెద్ద మార్కెట్. నా వీడియోలు అన్నీ చూడండి. ముంబై వెజిటేబుల్ మార్కెట్ మనమైతే మొత్తానికి అయితే చేరుకున్నాము, చాలా కష్టపడి. ఇదంతా ముంబై వెజిటేబుల్ మార్కెట్. ఓకే, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా అడుగుదాము. టమాటాలు ఎక్కడి నుంచి వస్తాను, ఏం కథ అని టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్తాను. ఓకే, నాసిక్ వెజిటేబుల్ మార్కెట్. రేట్ అయితే ఏం ఎక్కువ చేంజెస్ ఏం లేదు ఇక్కడ. టమాటాలు అయితే ఉన్నాయి, అమ్ముతున్నారు. కనుక్కొని ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాండి. నాసిక్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ గైస్. ఇదే నాసిక్ వెజిటేబుల్ మార్కెట్. వచ్చేసాము. టోటల్ ఇన్ఫర్మేషన్ నాసిక్ది కూడా తెలిసిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇదే నాసిక్ టమాటా మార్కెట్. అంటే టమాటా మార్కెట్ అంటే ఇది ఓన్లీ టమాటానే కాదు, దీంట్లో వచ్చేసి టమాటాలు అమ్ముతారు, మొత్తం అన్నీ అమ్ముతారు. అంటే వెజిటేబుల్ మార్కెట్ मारतो. भाई हम लोग किधर है अभी? नासिक में, नासिक पंचवटी. ये टमाटर है ना भाई? हाँ. कितना चल रहा है भैया अभी टमाटर? टमाटर अभी चल रहे 1100-1200. 1100-1200. और कितना दिन आएगा भैया टमाटर? हर रोज आता है इधर तो हर रोज आएगा, मतलब कितना दिन ज़्यादा आएगा? ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషను. మా ప్రైవేట్ గ్రూప్ వాళ్ళకి సపరేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది గైస్. థ్యాంక్ యూ. ముంబై వెజిటేబుల్ మార్కెట్ మనమైతే మొత్తానికి అయితే చేరుకున్నాము, చాలా కష్టపడి. ఇదంతా ముంబై వెజిటేబుల్ మార్కెట్. ఓకే, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకా అడుగుదాము. టమాటాలు ఎక్కడి నుంచి వస్తాను, ఏం కథ అని టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్తాను. ఓకే, మొత్తం అంటే మొత్తం నీట్గా ముంబై టోటల్ అంతా కవర్ చేసినాను. ఫస్ట్ ముంబైకే వెళ్దామని ముంబైకి వచ్చినాను. ఇక్కడ ఏమంటే మెయిన్గా టమాటాలు వచ్చేసి 3 ప్లేస్ల నుంచి వస్తున్నాయి. ఒకటి కోల్హాపూర్, బెంగళూరు, నాసిక్. ఇప్పుడు బెంగళూరు మనకు తెలుసు, కోల్హాపూర్ తెలుసు. బెంగళూరుకి అంటే కర్ణాటక బార్డర్ అనమాట కోల్హాపూర్. సింగ్లా అంటారు దాన్ని, సింగ్లా. దాని తర్వాత వచ్చేసి నాసిక్ ఇప్పుడు మన ప్రయాణం. भैया आप लोग किधर है? एपीएमसी वाशी मार्केट मुंबई. भैया इधर बहुत मतलब ज़्यादा लोग बोला कि यही बड़ा मार्केट है, इधर ही ज़्यादा आता है टमाटर का. एशिया का सबसे बड़ा मार्केट, सबसे ज़्यादा बड़ा मार्केट है ना. अभी इधर टमाटर किधर से आ रहा है? इधर बेंगलोर से भी आ रहा है, नासिक से आ रहा है, ओके,
सांगली साइड से लिया है। सांगली साइड मतलब वो किधर? ये कोल्हापुर साइड की। कोल्हापुर, क्योंकि नासिक में अभी नेक्स्ट वही उधर ही जा रहा हूँ, नासिक वही जा रहा हूँ। अभी ओनली 3 प्लेसेस से आ रहा है, बेंगलुरु से आ रहा है, नासिक से आ रहा है और सांगली। सांगली से आ रहा है। कितना जा रहा है भैया भाव इधर? आज कल का बाजार 90 रुपये था, 90 मतलब 90। 90। हाँ, और आज तो थोड़ा कम हुआ है, 70-75 तो। कितना केजी बॉक्स? हाँ, कितना ये 1 kg। 1 kg 90 रुपीज़, मतलब इधर केजी का साथ से सेल करता है। हाँ, kg। बढ़िया, 70-90 जा रहा है, 70 से 90। मतलब ज़्यादा माल किधर से आ रहा है? ज़्यादा माल तो नासिक और ये सांगली साइड। नासिक और सांगली साइड, क्योंकि थोड़ा रेट कमती हुआ है 3 दिन से देखा तो थोड़ा कम जा रहा है। क्यों? गिराई की नहीं है ना, मतलब माल का ज़्यादा जैसा आवक रहेगा ना, ज़्यादा माल आएगा तो बजट डाउन रहेगा। ओके, माल तो शॉर्ट रहेगा तो बजट हाँ बढ़ेगा। ओके, अभी माल किधर से आ रहा है आपका नॉर्थ में? अपने महाराष्ट्र में यही है, सांगली, नासिक और बेंगलोर। ओके, सांगली किधर है भाई? सांगली कोल्हापुर साइड में, कोल्हापुर। कर्नाटक बाउंड्री है, बेंगलोर कर्नाटक हाईवे ना वहीं से। ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, ఇంకోటి ఏమంటే క్లియర్గా చెప్పేది, ఎవరైతే సంఖ్యలు గుద్దుకోని అవసరం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి అని. జాగ్రత్త, ఇది ఒక చిన్న అలర్ట్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాసిక్, రాయ్పూరు మధ్యప్రదేశ్, దాని తర్వాత కోల్హాపూరు, హిమాచల్, ఢిల్లీ మొత్తం అంతా చూపిస్తా. కానీ మీ అందరికీ తెలిసిందే, ఎవరికి వచ్చేసి ఫ్రీ సర్వీస్ అయితే ఏం లేదు. కంపల్సరీ అయితే పేయబుల్ సర్వీసే. నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, 2 ఫోన్ నెంబర్లు, 7 మంత్స్ సర్వీసు, 10,000 రూపీస్ ఫీజు, ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు రేట్లు పెరిగినాయి అనేసి అయితే సంఖ్యలు గుద్దుకోని అవసరం లేదు. జాగ్రత్త, దగ్గరలో ఉంది. పెనుమార్పు ఆల్రెడీ ముంబై, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ నాసిక్ ఆల్రెడీ ఉన్నాను. నాసిక్లో ఉన్నాను ఇప్పుడు. ఇంకా మార్నింగ్ వచ్చేసి నాసిక్లో వెళ్ళి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మా వాళ్ళకి చెప్తాను. ఎవరైతే అమౌంట్ కట్టి నాకు వాట్సాప్లో వచ్చింటారో వాళ్ళకైతే 100% అయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తాను. ఇవన్నీ జస్ట్ స్కిప్ చేసిండే వీడియోలు అనమాట. ఇవన్నీ వచ్చేసి జస్ట్ ఒక నేను వెళ్ళాను అని ఒక చెప్పడానికి, ఎందుకంటే మాటలతో చెప్తే ఎవరు వినరు కాబట్టి వీడియోస్ పెడుతున్నాను. క్లియర్ గైస్, ఆల్ ఓవర్ ఇండియా టోటల్ ఇన్ఫర్మేషన్, వాట్సాప్ గ్రూప్స్ విత్ ఫీజు, చాలా బాగుంటుంది. మేమైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ఇంకైతే ఫెయిల్ అయితే ఏం కాలేదు టమాటాలో, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎవరైతే నా దగ్గర ఉన్నారో, ఎవరైతే లేరో వాళ్ళైతే జాగ్రత్త. ప్లాంటేషను, టమాటాలు ఇప్పుడు వస్తుండే వాళ్ళు, పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్త. ఆల్ ఓవర్ ఇండియా ఇన్ఫర్మేషన్ తెలియకుండా దూరద్దండి. దూరితే మాత్రం దోలు తీరిపోతుంది అనమాట. జాగ్రత్త అన్న. థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్. ఎన్నో వేళ్ళు మందులు అయితే కొడుతుంటాము. 10,000 ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు. జాగ్రత్త, బాయ్. తెలుసుకొని పెట్టండి. ఇది గైస్ టోటల్ ఇన్ఫర్మేషను. ఇంకా దీని తర్వాత వచ్చేసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మన ప్రైవేట్ గ్రూప్కి రావాలా వద్దా అనేది వచ్చేసి మీ మీదే ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎవరైతే నా ప్రైవేట్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తాను, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలా మంచిది. కానీ ఇది మాత్రం ఓన్లీ యూట్యూబ్ మాత్రమే ఇప్పుడు ఇచ్చిండే ఇన్ఫర్మేషను. ప్రైవేట్ గ్రూపులో ఉండే వాళ్ళకి సపరేట్ ఇన్ఫర్మేషను పంపిస్తాను. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దాన్ని 2 దానిలో చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎవరైతే ప్రైవేట్ గ్రూప్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎలా రావాలో. ప్రైవేట్ గ్రూప్లో ఉండేవాళ్ళు నేను చెప్పిండేది స్ట్రిక్ట్గా ఫాలో చేయండి. 100కి 100%. మళ్ళీ కూడా మనమే సక్సెస్ అవుతాము. ఆల్రెడీ ఈ సంవత్సరంలో 3 సార్లు సక్సెస్ అయినాము. లాస్ట్ 3 ఇయర్స్ ఇంకా మందే సక్సెస్.